మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని హరీష్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందన్నారు అద్దంకి. హరీష్ రావు ఇంతకు దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బాగు కోరాల్సిన హరీష్ రావు తాంత్రిక క్షుద్ర పూజలతో ఏం సాధించాలనుకుంటున్నారని నిలదీశారు అద్దంకి. కేసీఆర్ చెప్పడంతో చేస్తున్నాడా లేక హరీష్ రావు సొంతంగా ఈ పూజలు చేయిస్తున్నాడా చెప్పాలన్నారు. ఎన్ని డ్రామాలు చేసినా క్షుద్ర పూజలు చేసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని అన్నారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. ఈరోజు ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి. ఈరోజు అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలనుకుంటున్నది ఏంటి? వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం, ప్రభుత్వానికి కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నము హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే అది కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా? ఈ క్షుద్ర శక్తులను నమ్ముకునే స్థితికి దిగజారడం వెనుక ఉన్న అసలు కారణం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది సహించరాని నేరం. మంచి కోరుకోవాలి. ఎక్కడికైనా మనం వివిధ దేశాలు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతాలకు పోయినా తెలంగాణకు మంచి జరగాలని కోరుకుంటాం, ఏ దేవుళ్ళని మొక్కుకున్నా. కానీ ఈ గతి ఏంది?